హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యిందా? మళ్ళీ ప్రతిష్టంభన మొదలయ్యిందా? వాళ్ళ మధ్య శాంతి చర్చలు అనేటువంటిది నీటి రాతల్లా మారిపోయాయా? ఇప్పుడు ఒక దేశంపై ఇంకొక దేశం పరస్పరం దాడులకు తెగబడుతున్నారా? ఇరాన్ ఒకవైపు హిట్ లిస్ట్ తయారు చేస్తోంది. దాదాపు డజన్ మంది నేతలు అందులో ఉన్నారు. అందులో ఐరోపా కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు, వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడి పేరు నెతన్యాహు పేరు వినిపిస్తోంది, ట్రంప్ పేరు వినిపిస్తోంది, అలాగే మెలోనీ పేరు వినిపిస్తోంది. అందరి పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఆ హిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్న క్రమంలోన ఇరాన్ ఇప్పుడు అన్నింటికీ తెగించేసింది. మేం చేసి తీరుతాం, మీరేం చేస్తారో మేము చూసుకుంటాం అని అది సింహనాదం చేస్తుంది. అలాగే అమెరికా ఏమాత్రం తగ్గకుండా భీకరమైనటువంటి దాడులు చేస్తుంది, ఊపిరి సలపనివ్వకుండా దాడులు చేస్తుంది. ట్రంప్ ఆల్రెడీ చెప్పేశాడు, మేము అనుకుంటే ఇరాన్ను తుదముట్టించడం గంటల్లో పని అని చెప్పాడు. ఆ పనిపైనే ఆయన ఉన్నారు. ట్రంప్ నోటి వెంట ఇలాంటి మాటలను వినిపిస్తున్న సమయంలోన మళ్ళీ మనకు చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే అదేదో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టు ఇరాన్ అమెరికా యుద్ధం మా చావుకు వచ్చింది. కారణం ఒకటే, హార్మోజ్ జలసంధి, అంతర్జాతీయ జలసంధి. ప్రతి వాణిజ్య నౌక కూడా అక్కడి నుంచే బయటికి రావాలి. చమురు నింపుకున్న నౌకలన్నీ కూడా భారత్ దిశగా ప్రయాణం చేయాలంటే హార్మోజ్ జలసంధిని దాటి తీరాల్సిందే. కానీ మేము చెప్పినట్టుగా దాటకపోతే మాత్రం ఖచ్చితంగా దాడి చేస్తామని ఇరాన్ చెప్పడమే కాదు, దాడి చేసి కూడా చూపించింది. మొన్నటికి మొన్న 3 వాణిజ్య నౌకలపైన దాడి చేసింది. అంతేకాదు తాజాగా మరో దాడి కూడా చేస్తే అందులో భారతీయుడు ఒకడు మరణించాడన్న వార్త కూడా మనకు వినిపిస్తోంది. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలోన ట్రంప్ మరో బాంబు పేల్చారు. ట్రంప్ కంటే ముందు ఇరానే ఆ బాంబు పేల్చడానికి ప్రయత్నించింది, కానీ అది తప్పని చెప్పారు అప్పట్లో ట్రంప్. ఏంటంటే ఈ యుద్ధం వల్ల మా దేశం చాలా నష్టపోయింది అని ఇరాన్ చెప్తోంది. మనం ప్రాణ నష్టమైపోయింది, ఆస్తి నష్టమైపోయింది, వనరులన్నీ మేము కోల్పోతున్నాం. ఇలాంటి సమయంలో ఇరాన్ను పునర్నిర్మించాలి, పునర్నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా మాకు వనరులు కావాలి, ప్రధానంగా ఆర్థిక వనరులు కావాలి. దానికోసం మేము టోల్ గేట్ ప్రారంభించబోతున్నాము. హార్మోజ్ జలసంధి దగ్గర ఖచ్చితంగా టోల్ ఉంటుంది. ప్రతి నౌక కూడా అక్కడి నుంచి కదిలే ప్రతి నౌక కూడా టోల్ కట్టి తీరాల్సిందే అని చెప్పినప్పుడు ట్రంప్ దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. అదేంటది? హార్మోజ్ జలసంధిలో మీరు టోల్ విధించడం ఏంటి? ఇదేమనుకుంటున్నారు? మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ ఇంటి ముందు పారుతున్నటువంటి పిల్లకాలు అనుకుంటున్నారా? కాదు, ఇది హార్మోజ్ జలసంధి, ఇది అంతర్జాతీయ రవాణా మార్గం. దీనిపైన అన్ని దేశాలకు హక్కులుంటాయి, మీకొక్కరికే కాదు. కాబట్టి మీరు గంపగుత్తగా మేము అధికారం చెలాయిస్తామంటే ఇక్కడ ఎవరు వినేటట్టు లేరు అని ఆయన హూంకరించినప్పుడు మనం అందరం కూడా ట్రంప్ను మెచ్చుకున్నాం. ఇది నిజం కదా? మళ్ళీ అక్కడ కనుక టోల్ విధించడం మొదలు పెడితే మళ్ళీ చమురు ధరలు భగ్గుమంటాయి, మళ్ళీ ఇతర దేశాలపై ఇది ప్రభావం పడుతుంది. కాబట్టి ట్రంప్ చాలా చక్కగా సమయస్ఫూర్తితో ఈ డైలాగ్ పేల్చాడని మనం అనుకున్నాం. కానీ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో అతనికే తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియని వాండే మనం ట్రంప్ అంటామని జోకేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఇంకొకటి బాంబు పేల్చారు. ఆయన ఏమన్నారంటే, సరే హార్మోజ్ జలసంధి దగ్గర మా సైన్యం ఉంది, మా సైన్య రక్షణ కింద మీ ఓడల్ని దాటిస్తాం, మీ వాణిజ్య నౌకల్ని దాటిస్తాం. అయితే 20% మనం నిర్వహణ ఫీజు వసూలు చేస్తున్నాం. మెయింటెనెన్స్ ఫీజు కింద 20%. మీరు టోటల్గా ఎంత అమౌంట్ కడతారో, ఎంత వాల్యూ ఉంటుందో చమురు బ్యారేజ్ అక్కడ, దాంట్లో ఉన్న 20% మాకు మీరు కట్టాల్సి ఉంటుంది అని ఒక పెద్ద బాంబు పేల్చేశారు. అరే నిన్నటికి మొన్న ఇరాన్ వాళ్ళు మేము టోల్ వసూలు చేస్తామంటే అదెట్టా కుదురుతుందయ్యా, ఇది అంతర్జాతీయ జలసంధి కదా అని చెప్పిన ఆనోరేనా ఇప్పుడు మళ్ళీ 20% టోల్ వసూలు చేస్తామని చెప్పింది? అంటే ఏంటి? మేము అనుకుంటే మేము చేస్తాం, మీరు కాదు చేయాల్సింది, మేం చేయాలి. అది వెనకటికి ఏదో ఒక పెద్ద జోక్ ఉంది. ఏంటంటే ఇంటి ముందు ఒక బిచ్చగాడు వస్తే ఆ ఇంట్లో కోడలి పిల్ల ఆ బిచ్చగాడిని ముందుకెళ్ళవయ్యా, చేతులు ఖాళీ లేదు అని చెప్తే అత్తమ్మ వారిస్తుందంటే నువ్వు ఆగు అంటే ఆమె దానం చేస్తుంది అనుకుని ఆ బిచ్చగాడు అమ్మ మీరైనా దానం చేయండి అమ్మ అంటే కొంచెం ఉందని చెప్పి ఆమెను ముందుకొచ్చి కోడలు ఎదుట ఇప్పుడు నేను చెప్తున్నాను వెళ్ళు అని వాడు బిత్తరపోతాడు. అదేంటది? ఆమె చెప్పింది అదే మాట, ఇప్పుడు మీరు అదే మాట చెప్తారంటే కోడలు కాదు చెప్పాల్సింది నేను అనిందట ఆ అత్త. అలా ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఇరాన్ ఏమో టోల్ విధిస్తామంటే ఆగు, టోల్ ఎట్లా విధిస్తావు నువ్వు, అది తప్పు కదా అని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు తాజాగా
ఎస్ మేము టోల్ విధిస్తున్నాం అన్నారు. అదేంటది? అప్పుడు ఆమె అన్నప్పుడు ఇరాన్ అన్నప్పుడు మీరు తప్పు అన్నారు కదంటే, ఇరాన్ అంటే తప్పు, మేమంటే తప్పు కాదు, మేమంటే అది ఒప్పు అని చెప్పినటువంటి ట్రంప్ను ఇంకేమనాలి మనం? ఇలాంటి బాంబు పేలుస్తారా ఎవరైనా? సో ఇప్పుడు ఏంటంటే హార్మోజుపై ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. మొన్నటి దాకా ఇరాన్ టోల్ ఎలా వేస్తుంది, అది అంతర్జాతీయ జలమార్గం అన్న ట్రంప్ ఇప్పుడు తామే హార్మోజును నిర్వహిస్తామని 20% ఫీజు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. ఈ లెక్కన పూర్తిగా చమురు లోడ్ చేసినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లీట్గా చమురు లోడ్ చేసినటువంటి ఒక సూపర్ ట్యాంకర్ దాటాలి అంటే $30 మిలియన్ ఫీజు చెల్లించాలి. $30 మిలియన్ అంటే దాదాపు 287 కోట్ల రూపాయలు చెల్లించాలి ఒక్క వాణిజ్య నౌక దాటాలి అంటే. ఇక మీరు అర్థం చేసుకోండి, బ్యారెల్కు $80 లెక్కేసుకున్న వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్లోన 20 లక్షల బ్యారెల్ల చమురు పడుతుంది. దీని మొత్తం విలువ $160 మిలియన్. 20% అంటే 30 నుంచి $32 మిలియన్ వసూలవుతుంది. అయితే ప్రస్తుతం ఇరాన్ బోటుపై $2 మిలియన్ వసూలు చేస్తుంది. అదే మీరు వద్దు అని అంటున్నారు. పైగా అది తాత్కాలికంగా వసూలు చేస్తుంది. $2 మిలియన్ వసూలు చేస్తే తప్పు పట్టిన ఈ మహానుభావుడు ఇప్పుడు 20% అంటున్నాడు. మరి 20% ఇంకే లెక్క అవుతుంది. దానికి ఆయన ఏమంటాడు, నౌకల్ని మేము సురక్షితంగా దాటిస్తాం కాబట్టి మా మిలిటరీ మెయింటెనెన్స్కి అయ్యేటువంటి ఖర్చు అని అంటున్నారు. దాని కథాకమాంశం ఏంటో ఈ పోస్టర్ ద్వారా మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో గేటు దాటాలంటే రేటు కట్టాల్సిందే. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు, హార్మోజ్ గేటు దాటాలంటే మీరు ఖచ్చితంగా రేటు కట్టాల్సిందే, టోల్ తీస్తానంటున్న ట్రంప్. సామాన్యంగా ఎవరైనా టోల్ తీస్తామంటారు, కానీ ఇతను టోల్ తీస్తానని అంటున్నాడు. ఏంటంటే భద్రతా ఖర్చుల కోసం 20% ఫీజు అని ట్రంప్ బాంబు పేల్చాడు. ఒకప్పుడు అమెరికా ఏమని చెప్పింది, హార్మోజ్ అంతర్జాతీయ జలమార్గం, ఎవరు టోల్ వసూలు చేసే హక్కు లేదు అని అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఏమంటుంది అదే అమెరికా, భద్రతా ఖర్చుల కోసం 20% ఫీజు వసూలు చేయాలి. అప్పుడు అన్నది ట్రంపే, ఇప్పుడు అంటున్నది ట్రంపే. మళ్ళీ అప్పుడేమో ఆ మాట, ఇప్పుడేమో ఈ మాట. సో ఇప్పుడు మొత్తం మీద మనం చూసుకుంటే హార్మోజ్ జలసంధి ఇక్కడ ఉంది. ఇరాను, పెర్షియన్ గల్ఫ్, ఓమన్ ఈ 3 ప్రాంతంలోన ఇక్కడ మనకు హార్మోజ్ జలసంధి కనిపిస్తుంది. దిస్ ఇస్ హార్మోజ్ స్ట్రైట్ అంటారు దీన్ని. సో ఈ హార్మోజ్ స్ట్రైట్లోన నౌకలన్నీ వస్తాయి. ఇది చాలా ట్రికిష్గా ఉంటుంది, చాలా నేరోగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ వాణిజ్య నౌకైనా సరే చమురు నింపుకున్న తర్వాత ఈ జలసంధి ద్వారానే రావాల్సి ఉంటుంది. హార్మోజ్కు నిజమైన అయితే ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, ఆయన ఎవరు, ట్రంప్ ఎవరు ఫీజు వసూలు చేయడానికి? మా దేశం పక్కన ఉన్నటువంటి హార్మోజ్ అది మా ఆస్తి, మేము దానికి నిజమైనటువంటి వారసులము, హక్కుదారులం మేము, అంతే తప్ప ఎక్కడో ఉన్న ట్రంప్ కాదు, ఇక్కడ ఉన్న మేము అంటోంది ఇరాన్. హార్మోజ్కు నిజమైన సంరక్షకులు మేమే, అమెరికా అక్కడ రుసుము వసూలు చేస్తాననేటువంటి అధికారం లేదు అని ఇరాన్ చాలా ఖచ్చితంగా స్పష్టీకరించింది. సో ఇక్కడ ఏంటంటే హార్మోజ్ జలసంధి ప్రాముఖ్యం ఏంటంటే ప్రపంచ చమురు ఎల్ఎన్జి రవాణాలోన సుమారు 5వ వంతు 1/5 రేషియో ఈ మార్గం ద్వారానే ప్రయాణించాల్సి వస్తుంది. 20% అదనపు భారం అంటే రవాణా ఖర్చులు, అంటే పైగా ఏముంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్స్, రవాణా ఖర్చు, బీమా ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉంటాయి. చివరకు చమురు ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటాయి. భారత్ పైన ప్రభావం ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. భారత్ దిగుమతి చేసే ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది, అంటే హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. అక్కడ 20% టోల్ కట్టుకొని ప్లస్ ప్రీమియం కట్టుకొని ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ తడిసి మోపెడైపోతే మనకిక్కడ పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, గ్యాస్ ధర కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటికే మనకు గ్యాస్ ధరలు పెరిగాయి, డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగిందని దాదాపు బాధపడుతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ట్రంప్ మహాశయుడు చేసినటువంటి ఈ ప్రకటన వల్ల. సో అంతర్జాతీయ చట్టం ప్రకారం అంతర్జాతీయ జలసంధుల్లో నౌకలకు స్వేచ్ఛాయుత ప్రయాణించే హక్కు ఉంటుంది. ఏకపక్ష రుసుము చట్ట విరుద్ధము. ఇంటర్నేషనల్ రూల్ ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ వేస్లోనే వెళ్ళేటప్పుడు వాళ్ళకు హక్కు ఉంటుంది, ప్రయాణం చేసే హక్కు ఉంటుంది. ఏకపక్షంగా వన్ వేగా ఎవరు కూడా రుబాబు చేసి అక్కడ ఫీజు వసూలు చెయ్యరాదు.
అంటే ఏంటి, ఇది యాక్చువల్గా ఇరానే ఆ ఒప్పందించింది, అది ఆలోచన చేసింది. సరే, దాని ఆలోచనకు ఒక రీజన్ ఉండొచ్చు. కారణం ఏంటంటే అది ఘోరంగా దెబ్బతినింది, యుద్ధం చేసింది, రక్తం ఓడింది, కీలక నేతల్ని పోగొట్టుకునింది, ఆ తర్వాత ఆస్తుల్ని పోగొట్టుకునింది, సహజ వనరుల్ని పోగొట్టుకునింది. ఎకనామిక్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ కావాలి అంటే, ఆర్థికంగా పునర్నిర్మించుకోవాలి అంటే దానికి ఉన్న అనేక మార్గాల్లోన ఇదొక మార్గం అని ఇంకా చెప్పింది. అది ఇప్పుడు 2% అంటే 2 కోట్ల దాకా అది టోల్ ఫీజు వసూలు చేస్తోంది. అది కూడా తాత్కాలికమే అని చెప్తోంది. కానీ ఇక్కడ ఈ మహాశయుడు ట్రంప్ మహాశయుడు ఏమంటున్నాడు, నేను 20% వసూలు చేస్తా. అంటే ఏంటి, ఎలాగైనా హార్మోజ్ జలసంధిని ఆక్రమించుకోవాలి, అక్కడ మనం మఠం వేసుకుని కూర్చోవాలి, వచ్చేటువంటి నౌకల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలి, అమెరికాను సుసంపన్నం చేయాలి. అంటే ఇతరుల ప్రాణాలు పీక్కు తింటే తప్ప మేం బాగుపడలేము అనేటువంటి వికృతమైన మనస్తత్వం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే. చూడండి, ఇరు దేశాల మధ్య తగువ పెట్టాలి, వాళ్ళపైన మనస్పర్ధలు చేయాలి, అక్కడ యుద్ధ వాతావరణం కల్పించాలి, మా ఆయుధాలు అమ్మాలి. అంటే మేము తయారు చేసుకునే ఆయుధాలు అమ్మకం కోసం అక్కడ ఒక డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఇది మొదటి నుంచి కూడా అమెరికా అనుసరిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణి, రాచరికపు ధోరణి, స్వార్థపు ధోరణి. మళ్ళీ దాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి ట్రంప్ కొత్తగా పేల్చిన బాంబు ఏంటంటే 20% టోల్ వసూలు చేస్తాము అని. ఇక్కడ చివరిగా మనం మాట్లాడితే వాస్తవ పరిస్థితి ఏంటంటే, అన్ని దేశాల నౌకల నుంచి 20% వసూలు చేయాలంటే అంతర్జాతీయ అంగీకారం ఉండాలి, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, అమలు వ్యవస్థ ఉండాలి, నౌకల సహకారం వంటి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఊరికే మనమేమో అనేసాం కదా అని చేయడం కాదు. ఇరాన్ వసూలు చేస్తే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇరాన్ వసూలు చేస్తేనేమో అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, కానీ అమెరికా వసూలు చేస్తే మాత్రము భద్రతా రుసుము. అంటే ఈ వైరుధ్యం ఏంటి, నువ్వు చేస్తే ఆచారం, అతడు చేస్తే వ్యభిచారం. ఇది ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి. సో ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నటువంటి ప్రధాన అంశం. చూడాలి మళ్ళీ ట్రంప్ ఈ మాటను ఏమైనా వెనక్కు తీసుకుంటాడా, లేదు ఆయన ఖచ్చితంగా విధిస్తాను అంటే, ఎలాగో యుద్ధాలు నడుస్తున్నాయి కాబట్టి ఇది కూడా బలవంతంగా వసూలు మొదలు పెడితే ఖచ్చితంగా మన గుయ్యమనడం గ్యారంటీ. మనకు మళ్ళీ చమురు ధరలు భగ్గుమంటాయి. సో బీ రెడీ, మళ్ళీ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరుగుతుంది. మనం సిద్ధంగా ఉండాల్సిందే. అదండి సమాచారం. దట్స్ ఆల్.